విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై వైసీపీ తిరుపతి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో విద్యార్థి పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయో నీట్ తరహాలోనే ఏపీలో డీఎస్సీ ఆక్రమణలు నిరూపించాయంటూ అన్నారు. విద్యాశాఖను నారా లోకేష్ పూర్తిగా భ్రష్టు పట్టించారని, స్పోర్ట్స్ కోటాలలో పోస్టు అమ్మకాలు జరిగాయన్నారు. డీఎస్సీ అవినీతిలో కోట్లాది రూపాయలు దండుకున్న లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని భూమన డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆందోళన దాని ఫలితం ఈ రోజున అందరికీ కూడా తెలిసింది. ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా నీట్ పరీక్షలకు ఏమాత్రము కూడా తీసిపోకుండా పూర్తి అవినీతిమయమై కేవలం ఈ ప్రభుత్వం యొక్క అనుకూలులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమనే పరీక్షలు నిర్వహించటం, పరీక్షల్లో వాళ్ళెవరికి పాస్ మార్కులు వేసి సెలెక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేయటము, అర్హత కలిగినటువంటి వాళ్ళకందరికీ కూడా మొండి చెయ్యి చూపించటము. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున తన నిరసనను వ్యక్తం చేయటము, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొంతును వినిపించినా ఏ మాత్రము కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్మేసి, స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా సెలక్షన్స్ చేసి ఈ రోజున మేము సచ్యులము అని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి యువజన దళాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయాల ముందర ధర్నాకు దిగుతున్నాయి.